మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చరాదని అదే పేరుతో పథకాన్ని కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం ఒంగోలు పట్టణంలోని ట్రంక్ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఆయన చిత్రపటాలను చేతబట్టి కాంగ్రెస్ జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడమే కాకుండా ఆ పథకాన్ని క్రమంగా ఎత్తివేసే ఉద్దేశంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2025 ఉపాధి హామీ కొత్త చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. ఈ చర్యలు పేదల ఉపాధి హక్కులను హరించే కుట్రగా కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకే దక్కింది. 100%లో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి 100 రోజుల పాటు పనిదినాలను కల్పించి వారి యొక్క ఉన్నత స్థితికి పాటుపడినటువంటి ఉపాధి కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పథకాన్ని ఈ యొక్క మోడీ ప్రభుత్వంలో దాన్ని నీరుగార్చేందుకు నిన్న పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2025 ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కొత్త చట్టం, గతంలో ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి దానికి ఉన్నటువంటి పేరుని ఎవరైతే మహాత్మా గాంధీ జాతిపిత ఉన్నారో జాతిపిత పేరుతో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు గాంధీ గారి పేరు తీసి ఈరోజు గాడ్సే వారసులు ఏ విధంగా కుట్ర పొందుతున్నారో మనకు అర్థమవుతూ ఉంది. గతంలో కేంద్రం 90% నిధులు, అలాగే రాష్ట్రం 10% నిధులు హరాయించి ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తుంది. అయితే ఈరోజు మోడీ తన ప్రభుత్వంలో పేదల్ని అణగదొక్కాలన్నటువంటి ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి గ్రామీణ కార్మిక ఉపాధి కల్పించకుండా ఈరోజు ఆ పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా మనం చూసినట్లయితే 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినటువంటి ఒక ఆలోచనతో చట్టాన్ని తీసుకురావడానికి జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒంగోలులోని ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలదండలేసి ఈరోజు నిరసన కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరొక విషయం గమనించాలా, నిన్న ఈరోజు పార్లమెంట్లో అలాగే లోక్సభ, రాజ్యసభలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి సారథ్యంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి మన ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ విగ్రహాల దగ్గర నిరసన తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.